Yeah. అందరికీ నమస్కారం. ఇందులో విజయ్ అన్నట్టు వీడియో పెట్టాడు. విజయ్ కాదు హీరో, సత్య హీరో అని చెప్పి లేదు మనోడు మన గురించే కాదు కదా నేను చెప్తున్నా. అదే నేనే మంచిగా చెప్పాను బస్ నేను కంప్లైంట్. సో ఫస్ట్ థింగ్ ప్రేమించారు. అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న నైట్ 2:30 అయింది, 2:33 అయింది పడుకునేటప్పటికి. విజయ్కో మెసేజ్ పెడుతున్నా, గౌతమ్కో మెసేజ్ పెడుతున్నా, అంటే కొంచెం నాకు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతున్నాను. నేను కూడా రిలీజ్ ఆల్ దట్ రివ్యూస్ అవన్నీ యూఎస్ నుంచి వస్తున్నవన్నీ చూస్తున్నప్పుడు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్. అండ్ ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్లీ కంబ్యాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్. కంబ్యాక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్టెడ్ డ్రామాస్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ, కంబ్యాక్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ మై బ్రదర్ విజయ్. ఈస్ గివెన్ దట్ కంబ్యాక్, దట్ మచ్ నీడెడ్ కంబ్యాక్. అండ్ అంటే నేను ముందు కూడా చెప్పినట్టు దిస్ విన్ ఫీల్స్ పర్సనల్. ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను విన్ అయినట్టు, నేను విన్ అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ again ఒక ప్రూఫ్ ఈ కంబ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ సమ్మన్ లైక్ విజయ్ విన్నింగ్ దిస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అట్ ద సేమ్ టైం వంశీ గారికి నేను మొన్న అన్నట్టు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ అండ్ రిస్క్ టేకింగ్ ప్రొడ్యూసర్. అందరూ భయపడుతున్నప్పుడు ఆయన ముందరకు వచ్చి చేసే ప్రొడ్యూసర్ వంశీ గారు. అంటే నేను వంశీ గారు ఎక్కువ మాట్లాడుకోలేదు, ఫస్ట్ టైం మేము ఎదురెదురు కూర్చోవడం కూడా. బట్ ఐ సీరియస్లీ ఐ లైక్ హిమ్, ఐ లైక్ హిస్ గట్స్. అండ్ థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ దిస్ ఆఫర్ టు మీ. అండ్ ముఖ్యంగా గౌతమ్, ఇది అంటే నా సినిమాలు జనరలీ నేను చేసే సినిమాలన్నీ కూడా సినిమా చెప్పిన తర్వాత ఒక 1 వీక్, ఒక 2-3 డేస్, 1 వీక్ పడుతుంది రిజల్ట్ చెప్పడానికి. చేస్తామో లేదో, అసలు ఈ సినిమా మనం చేస్తామో లేదో, మనం బాగుంటుందో లేదో అని 100 క్యాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి. గౌతమ్ స్టోరీ చెప్పి నేను గౌతమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్లీ ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది. అంటే లైక్ ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్, ఈ సినిమా మనం ఖచ్చితంగా చేయాలి. ఇంత క్రేజీ క్యారెక్టర్, అసలు ఆ ఆర్ట్ కానీ. అండ్ అందరూ అదే మాట్లాడుతున్నారు, బ్రదర్ సెంటిమెంట్ ఈజ్ అమేజింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, విజయ్స్ పర్ఫార్మెన్స్, వెంకీస్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఒక వంశీ గారు అన్నట్టు ఇట్స్ అ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ స్లోలీ కొంచెంగా ఐ మీన్ కొన్ని ఏవో సెకండ్ హాఫ్లో కొన్ని ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నట్టు, బట్ దోస్ ఆర్ నథింగ్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ దట్ కింగ్డమ్స్ గివ్స్ యూ ఆల్. సో స్లోలీ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఐ మీన్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఆల్రెడీ యూఎస్లో 1 million దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద లవ్. ఇంకా మంచి సినిమాలు ఇస్తాను. ఇంకా ఐ మీన్ నెక్స్ట్ నా సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఫుల్ బాటిల్ అనే సినిమా వస్తుంది, నేను వెంకటేష్ మహావ్ సినిమా చేస్తున్నాం. సో this is another opportunity for me to showcase my work, and more importantly I'm very happy for Vijay. That's all that I can say. And of course Venki, నీకు కూడా ఐ మీన్ అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ everyone. And of course sorry, Juman and Girish, last they were amazing. అంటే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది అనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ Juman and Girish. Thank you very much. Quickly, don't take Yeah, no, sir. I'm Sam. Just no, sir. Sir. హాయ్ అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్, ప్రెస్ మీట్. ఇంత కెమెరా ముందు ఉంది. ఎస్టర్డే ఐ డిడెంట్ స్లీప్ యాక్చువల్లీ. నాకు ఒక 12:30, 1:30 తర్వాత అమెరికా నుంచి అంతే ఐ గాట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా, మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్, సత్య సార్, ఎవ్రీబడి ఈస్ మెన్షనింగ్ మై నేమ్. నిజంగానే చెప్తున్నా, మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం, పీపుల్ క్లాప్డ్ ఫర్ మై ఇంట్రో. ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. కొత్తగా వచ్చావు కదా, బట్ పీపుల్ షోడ్ మీ సో మెనీ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఎవ్రీబడి ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం. ఇది థియేట్రికల్ మూవీ. యూ క్యాన్ క్లాప్స్, యూ క్యాన్ డూ లైక్ స్క్రీమ్, అంత మాస్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి.
యా వంశీ గారు చెప్పిన యూ గైస్ వాచ్ అంతే. జస్ట్ థ్యాంక్ యూ. నాకు మర్చిపోయాను యాక్చువల్లీ అనిరుద్ధ్ గురించి చెప్పలేదు మీకు. అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే లాస్ట్లో కొన్ని మేజర్ సీన్స్కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం. కొంచెం యూఎస్కి కాపీ లేట్కి వెళ్ళి పాపం శ్లోకాలు తెగదిట్టారు వింటర్ అంతా, కానీ అది మా మిస్టేక్. లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అనిరుద్ధ్ ఆ టైంకి కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు. వెడ్నెస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే యూఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో. అంత లైఫ్ ఇచ్చాడు అనిరుద్ధ్. ఇంటికి అనిరుద్ధ్ నవీన్ నులి కనబడాడు, కానీ మీకు ఒక 3 months నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడు ఒక సినిమా మీద. బహుశా పుష్ప 2 తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద, అంత ఎఫర్ట్ పెట్టాడు. సో ఇట్లా కనబడిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్ ఉంది సినిమాలో. కాబట్టి చిన్న చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటి ఏం అనుకోకండి. సినిమా చాలా బాగుందండి. ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. నాకు ఉన్న రివ్యూస్ గురించి జోక్గా అన్నాను, కానీ ఐమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ అండి. మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం రివ్యూస్ అన్నీ కూడా దే వర్ వెరీ ఆర్గానిక్. అసలు మేమేం సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమో చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు, అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ ఆల్సో అండి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హరహరముల తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు. ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి, ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసిన హెల్ప్ కూడా అంతే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇవాళ ఉన్నట్టుగా రేపు ఫ్రైడే వర్కింగ్ ఫ్రైడే కొంచెం తగ్గుతుంది కదా. ఇలా చెప్తున్నా ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే ఇవాళ థర్స్డే పెద్ద ఓపెనింగ్ ఇస్తాం, హ్యూజ్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్ 5 థియేటర్. ఇప్పుడు ఏలూరు ఉంటుంది, భీమవరం ఉంది, అన్నింటిలో ఎల్వీఆర్ గారు మా డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క ఊర్లో 4 థియేటర్లు వేస్తారు. రేపు అన్ని థియేటర్లు ఉంచారు కదా, రేపు ఇంత ఫిగర్లు రావు కదా. ప్లస్ ఏంటంటే రేపు వర్కింగ్ ఫ్రైడే, సో కొంచెం ఎలా అయినా తగ్గుతాయి మార్నింగ్ షోలు మ్యాట్నీలు. ఫస్ట్ షో నుంచి ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది, మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఈ కలెక్షన్స్ అనేది అలా డిఫర్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటి చెప్పేది ఏంటంటే టేక్ ఆఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీకు టార్గెట్ అంత తొందరగా రీచ్ అయిపోతుంది. సండేకి మాక్సిమం కొంతమంది దాటేస్తారు, కొంతమంది 90% 80%లో ఉంటారు. సో అది ఆల్మోస్ట్ ఇంకా మనకి బ్లాక్ బస్టర్ కింద లెక్క కదా, మనకి ఎప్పుడు అదే కదా మన బ్యారియర్. అది విజయ్ గారు అంటే ఇప్పటి వరకు చేసిన మూవీస్లో ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ చూస్తాం. అంటే ఇంటెన్సిటీ 1 second కూడా డ్రాప్ అవ్వాలి, క్యారెక్టర్ తాలూకు ఇంటెన్సిటీ కానీ. అంటే లాస్ట్ 20 minutes